మా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మార్చి గౌరవనీయ శాసనసభ్యులు వరదలు రావాల్సిన వెయిట్ చేద్దాం. వారు వస్తే ఆ ప్రభుత్వం ఆశీర్వదిస్తున్నాను. వారు ఒక స్వాగతం ఇచ్చారని ఒక్క నిమిషం డాక్టర్ పరమకుమారి గారికి అదే డాక్టర్స్ డే మనకు ఇచ్చే also received the for 30 years of his legacy by making Sarah Health Minister. సుభాష్ చంద్రబోస్ గారు బ్యాంక్ అసోసియేషన్ జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉంటున్న వైద్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వైద్య వృత్తి చాలా పవిత్రమైన వృత్తి. వారి విజ్ఞానాన్ని చికిత్స అందించడమే కాకుండా సేవాభావంతో భరోసానిస్తున్న డాక్టర్ల కమ్యూనిటీకి ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూనే ప్రభుత్వ రంగంలో ఉంటున్న డాక్టర్లు కేవలం ఉద్యోగ ధర్మం కాకుండా వృత్తికి కాస్త సేవాభావాన్ని మానవతావాదాన్ని అద్ది ప్రజలకి ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న పేదలకి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరుతున్నాను. అదేవిధంగా ప్రైవేటు రంగంలో ఉంటున్న డాక్టర్లు కూడా ఈ వృత్తికి న్యాయం చేస్తూ వ్యాపారమయం కాకుండా ఒక మంచి డాక్టర్గా సేవలు అందించాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో గత 2 సంవత్సరాల్లో ఆరోగ్య వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. అది మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో 1200 కోట్లతో ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ విలేజ్ హెల్త్ క్లినికల్ నిర్మాణం కావచ్చు. 2 సంవత్సరాల్లోనే గత 5 సంవత్సరాల్లో 3105 మాత్రం నిర్మిస్తే 4500 నిర్మిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 50 పడకల నుంచి 100 పడకల దాకా క్రిటికల్ కేర్ బ్లాకుల నిర్మాణం కావచ్చు 600 కోట్లతో. అదేవిధంగా ఐపీహెచ్ఎల్ ల్యాబులు ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెడుతూ అదేవిధంగా పెద్ద ఎత్తున ఉంటున్న ఖాళీలను కూడా పూరిస్తూ స్థాయి నుంచి పై స్థాయి దాకా 12,000 ఉద్యోగాల కల్పన కూడా వైద్య విద్య రంగంలో గత 2 సంవత్సరాల్లో అందించడం జరిగింది. అదేవిధంగా ఒక పారదర్శకతకి పెద్దపీట వేస్తూ ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ లేదా నియామకాల విషయంలో కానీ ఎటువంటి అవకతవకలు అవినీతి అవకాశం లేకుండా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పాలన రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. అదే సందర్భంలో అనేక రకాలైన సంస్కరణలు కూడా రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. ఈ ప్రధానంగా ఈ నివారణ చర్యల మీద ప్రధానంగా దృష్టి పెట్టి, ఎందుకంటే రియాక్టివ్ క్యూరేటివ్ అప్రోచ్ నుంచి ప్రిడిక్టివ్ ప్రివెంటివ్ వెల్నెస్ అప్రోచ్ దిశగా రాష్ట్ర వైద్య వ్యవస్థ వెళ్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తున్న క్రమంలో ఇవాళ నివారణ మీద పెద్దపీట వేస్తూ యోగా ఆయుష్ వ్యవస్థలు కూడా పటిష్టం చేస్తున్నాం. దాంట్లో భాగంగా గత 5 సంవత్సరాల్లో 1924 మధ్య ఒక పైసా కూడా ఆయుష్ మీద ఖర్చు పెట్టకపోతే కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లో 250 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా నా నియోజకవర్గమైన ధర్మవరంలో 70 కోట్లతో ఒక ఆయుర్వేద మెడికల్ కాలేజ్, అదేవిధంగా మన సొంత ఊరైన ప్రొద్దుటూరులో 70 కోట్లతో ఒక యునాని మెడికల్ కాలేజ్, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో 70 కోట్లతో ఆయుర్వేద కాలేజ్, విశాఖపట్నంలో 70 కోట్లతో ఒక ఈ నేచురోపతి హాస్పిటల్ ను కూడా ప్రారంభించడం, అదేవిధంగా అమరావతి ప్రాంతంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ న్యాచురోపతి, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ న్యాచురోపతి కూడా ప్రారంభించుకోవడం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఏదైతే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద కాలేజీలు వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ కూడా మంజూరు చేయాల్సిందిగా కోరడం జరిగింది. ఒకవైపు ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరుస్తూ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ కూడా ప్రధానంగా దృష్టి పెట్టి
ఇవాళ ప్రజలు బారిన పడకుండా ఇవాళ ఒక ప్రొయాక్టివ్ గా ఉంటూ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా ఈ సంజీవని డిజిటల్ హెల్త్ ప్లాట్ఫామ్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నాం. రెండో వైపు క్యాన్సర్ కూడా పెద్దపీట వేస్తూ క్యాన్సర్ వ్యవస్థల్ని పటిష్టపరుస్తూ కర్నూలులో గానీ లేదా కడపలో గానీ లేకపోతే అనంతపూర్లో గానీ విశాఖపట్నంలో గానీ ఇవాళ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ల ఏర్పాటు గుంటూరులో లెవెల్ 1 క్యాన్సర్ స్టేట్ కూడా సెంటర్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. వీటిని ప్రధానంగా దృష్టి పెట్టి సమాజంలో ఉంటున్న వ్యక్తులు ఎవరైతే ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ తో బాధపడుతున్నారో వారిని గుర్తించి వారి డిసీజ్ ప్రొఫైల్ తయారు చేసి దానికి అనుగుణంగా వారికి నాణ్యమైన వైద్య సేవల్ని అందించే దిశగా అదేవిధంగా నివారణ చర్యలు తీసుకునే దిశగా కూడా ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తాం.